హాయ్ అండి, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ మ్యాగీ. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్ అన్ని స్లైడ్లో ఉన్నాయి, పాజ్ చేసి చూసుకోండి. ముందుగా మనకు కావాల్సిన వెజ్జెస్ అన్ని ఇలా తీసేసుకొని మంచిగా కట్ చేసుకోండి. నేను 2 క్యారెట్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే బఠానీ కూడా ఇలా ఒలిచి పెట్టుకోండి. ఒక ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. పచ్చిమిర్చి 3-4 తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. కొద్దిగా కరివేపాకు, ఇలా అన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. మంచిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మనం తరిగి పెట్టుకున్న అన్ని వెజ్జెస్ అన్నీ వేసుకోవచ్చు. మ్యాగీ అనేది అన్హెల్దీ అయినా కొంచెం హెల్దీగా చేసుకోవాలి. సో ఇలా హెల్దీగా కొంచెం చేసుకుంటే కొంచెం బాగుంటుందన్నమాట. ఎట్లాగో తినొద్దని చెప్పినా మనం తినకుండా ఉండలేం కాబట్టి కొంచెం ఇలా హెల్దీగా చేసుకుంటే కొంచెం పిల్లలకు కూడా కొంచెం మంచిగా ఉంటుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపుని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం పొడిని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి. ఎక్కువగా ఉప్పును వేసుకోవద్దు, ఎందుకంటే మనకు మ్యాగీ మసాలాలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి. ఇలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని 2 నిమిషాలు వీటిని మళ్ళీ వేగనివ్వాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఫైనల్గా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కలుపుకోండి. ముందుగానే కరివేపాకు వేసుకుంటే మొత్తం అది ఫ్రై అయిపోయి మ్యాగీలో కనిపించదు. సో ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాతే కరివేపాకు వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. నేను 2 పీసెస్ మ్యాగీకి 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. చూడండి, ఈ విధంగా వాటర్ పోసేసుకొని హై ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా వాటర్ని మరగనివ్వాలి. చాలామందికి మ్యాగీ అంటే ఇష్టం ఉంటుంది. అలా ప్లెయిన్గా చేసుకోకుండా ఇలా కొంచెం వెజ్జెస్ వేసుకొని చేసుకుంటే అన్హెల్దీ ఫుడ్ని కొద్దిగా హెల్దీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో చెప్పండి. చూడండి, ఇలా మంచిగా మరుగుతున్నప్పుడు మనకు మ్యాగీ ప్యాకెట్లో మసాలా వస్తుంది కదా, అది ఒకటి తీసుకొని ఇలా వేసుకోవాలి. మరుగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి, లేదంటే ఉండలు కడుతుందన్నమాట. ఇలా వేసేసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మ్యాగీ ప్యాక్స్ తీసుకొని వేసుకోండి. ఇలా 2 పీసెస్ అనేవి వేసేసుకున్నాను నేను. 2 పీసెస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అలాగే 2 మసాలా ప్యాకెట్స్ అనేవి యూస్ చేయాలి. నేను 1 ప్యాక్ ఇప్పుడు యూస్ చేశాను, ఇంకా 1 చివరిగా యూస్ చేస్తాను అనమాట. ఇలా వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా కలుపుకోండి. మ్యాగీ మంచిగా ఉడకాలన్నమాట. మనకి ప్యాక్ మీద 2 మినిట్సే చూపించారని 2 మినిట్సే ఉడికించుకోవద్దు. ఇవి మంచిగా ఉడకాలన్నమాట. 2 మినిట్స్లో అసలు ఉడకదు మ్యాగీ అనేది. మంచిగా ఉడికించుకోండి. ఇలా హై ఫ్లేమ్ పైన ఉడికించుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి చూసుకోండి, ఉడికిందా లేదా చూసుకోండి. ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత ఫైనల్గా మసాలా అనేది వేసేసుకోవాలి. 1 మసాలా ప్యాకెట్ ముందుగా యూస్ చేశాను కదా, నెక్స్ట్ మసాలా అనేది ఇప్పుడు చివరగా మొత్తం కుక్ అయిన తర్వాత వేసుకుంటాను అనమాట. ఇలా వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. లో ఫ్లేమ్ పెట్టేసుకొని పైనుంచి ఇలా మసాలా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇలా వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట మ్యాగీకి. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇంకా వేడివేడిగా తినండి మ్యాగీని. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఈ అన్హెల్దీ రెసిపీని కొంచెం హెల్దీగా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో రెసిపీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ విధంగా ట్రై చేస్తే. రెసిపీ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.